నమస్తే అందరికీ, నేను సుకుమార్ని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఏదైతే మనం 2 days నుంచి ఫీజు పేమెంట్ అనేది చేస్తున్నామో చాలామందికి కౌన్సిలింగ్ సెంటర్స్కి అటెండ్ అవ్వమనేసి కౌన్సిలింగ్ అనేది ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఈ కౌన్సిలింగ్ సెంటర్కి ఎవరెవరు అటెండ్ అవ్వాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అదేవిధంగా ఇంకా ఎవరైనా కౌన్సిలింగ్ ఫీజు పే చేసుకునే వాళ్ళు ఉంటే మీకు ఇంకా టైం ఉంది, ఫీజు పే చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరూ మీ ఆధార్ కార్డు అండ్ దెన్ మీ ర్యాంక్ కార్డు, పాలిసెట్ ర్యాంక్ కార్డు నా మొబైల్ నెంబర్కి పంపించారంటే మీకు కౌన్సిలింగ్ అనేది నేను ప్రాసెస్ చేస్తాను. చేసిన వెంటనే మీరు కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళాలా లేదా వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అనేది మీకు చెప్తాను అనమాట. ముఖ్యంగా ఈరోజు నేను ఈ వీడియో అనేది ఎందుకు చేస్తున్నాను అంటే, చాలామందికి ఫీజు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ వస్తుంది, బట్ ఆప్షన్స్ అనేవి ఎంట్రీకి మీరు కౌన్సిలింగ్ సెంటర్కి నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎవరికైతే నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుందో వాళ్ళందరూ హెల్ప్లైన్ సెంటర్కి అనేది ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక్కడ నేను ఒక 3 కేసెస్ అనేది చెప్తాను అనమాట. ఈ 3 కేసెస్ అనేవి మీకు ఒక ఫోటోలో డిస్ప్లే చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ఫోటోలో దాంట్లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ మనకి కొంతమందికి ఎలా వస్తుందంటే ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ కొంతమందికి ఎస్ వస్తుంది, బట్ వాళ్ళకి కింద వెబ్ ఆప్షన్స్ నాట్ ఎలిజిబుల్, కాంటాక్ట్ హెచ్సిఎల్ అని వస్తుంది. ఓకేనా. కొంతమందికి ఏమొస్తుందంటే వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అని వస్తుంది, బట్ ఫీజు రియంబర్స్మెంట్ నో అని వస్తుంది. ఓకేనా. కొంతమంది ఓసీ కేటగిరీ వాళ్ళకి ఏమొస్తుందంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఎస్ వస్తుంది, అండ్ దెన్ వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ వస్తుంది, అండ్ దెన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనేది నో వస్తుంది అనమాట. అంటే వాళ్ళకి ఎస్ రావాల్సిన ప్లేస్లో నో వస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అనేవి మనకి కౌన్సిలింగ్లో ఉన్నాయన్నమాట. ఈ మైనర్ మిస్టేక్స్ అన్ని మనం ఎలిమినేట్ చేసుకొని మనము కంప్లీట్గా మనం ఏదైతే మనకి రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ ప్రకారం మనం వెళ్ళాలి అంటే మనం మస్ట్ అండ్ షుడ్గా హెల్ప్లైన్ సెంటర్స్కి అనేది వెళ్ళాలా. ఈ హెల్ప్లైన్ సెంటర్స్ అనేవి నేను మీకు మాది వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ కాబట్టి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి హెల్ప్లైన్ సెంటర్స్ అనేవి మీకు షేర్ చేస్తాను. అదేవిధంగా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో, ఈ ఎవరైతే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు నా మొబైల్ నెంబర్ మీరు వాట్సాప్ చేశారంటే మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది, మీరు ఎక్కడికి వెళ్ళి హెల్ప్లైన్ సెంటర్కి విజిట్ చేయాలనేది మీ డిస్ట్రిక్ట్స్ కోడ్స్ అనేవి నేను పంపిస్తాను అనమాట. ముఖ్యంగా రాజంపేటకు సంబంధించి అండ్ దెన్ కడప డిస్ట్రిక్ట్కి సంబంధించి మీకు ఈ ఫోటోలో వేస్తాను చూడండి. ఈ ఫోటోలో మీకు మన హెల్ప్లైన్ సెంటర్స్ అనేవి ఏమేమి ఉన్నాయి అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ సంబంధించిన పాలిసెట్ స్టూడెంట్స్ అందరూ. ఇది మెయిన్గా నేను చేయవలసిన వీడియో యొక్క ఇంటెన్షను. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. నా మొబైల్ నెంబర్ 9985654945. మనది అడ్వైజర్ విజన్ కెరీర్ గైడెన్స్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. వీడియోస్ అందరూ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్, లైక్ అనేది చేయడం లేదు. అదేవిధంగా ఫాలోస్ కూడా చేయడం లేదు. కొంచెం హెల్ప్ చేయండి.